హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న 18 చెరిష్ వైబ్స్. నేనైతే ఇవాళ మ్యాంగో పికిల్ సమ్మర్ స్పెషల్ది ఎలా చేయాలో మీకు చూపెడుతున్నాను. ఆవకాయ పచ్చడి, మామిడికాయ తొక్కు అంటాం మేమైతే. ముందుగా దీనికోసం అయితే మామిడికాయలని ఇలా కొట్టించుకొని రావాలి. మీరు ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు, బట్ మేమైతే కొట్టించుకొని వచ్చాం బయట. అండ్ దెన్ ఇలా ఎల్లిపాయల్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఎల్లిగడ్డల నుంచి ఒక్కొక్క పాయ తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మేమైతే ఇక్కడ శనగలు, సాల్ట్, ఆవాలు అండ్ జీలకర్ర ఇలా తీసి సపరేట్గా కొనుక్కున్నాము వీటి కోసం. అండ్ దెన్ ఏం చేసామంటే అలా తీసుకున్న ఎల్లిపాయలను ఎండబెట్టాము. ఎండిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాము. అండ్ తర్వాత మా మమ్మీ చూడండి గైస్, ఇక్కడ ఆవాలు అయితే మంచిగా గాలిస్తుంది. ఏదైనా ఇసుక అలాంటిది ఏం లేకుండా ఇలా గాలించుకుంటే ప్యూరిఫై అవుతాయి. సో అందుకోసమే ఇలా చేస్తుంది గైస్ మా మమ్మీ అయితే. అండ్ దెన్ చూడండి ఎల్లిపాయలు మేమైతే ఒక బేసన్ తీసుకున్నాము. ఈ బేసన్ తీసుకొని అందులో ఎల్లిపాయలు పొట్టు తీసినవి అండ్ కారం, ఆవపొడి, సాల్ట్ వేసుకున్నాం తగినంత. మేమైతే ఒక 6 గ్లాసెస్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాము 5 కిలోల కాయలకి. ఇదైతే మెంతి పొడి వేయించకుండా నార్మల్ మెంతులతో పట్టాము. ఇలా అన్నీ ఒక బేసన్ తీసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెద్ద బేసన్ అయితే సరిపోతుంది, చిన్నవైతే సరిపోదు. దెన్ మేము ఆవపొడి, మెంతి పొడి, ఆవాలు మెంతులు వేయించుకొని గ్రైండర్ పట్టుకొని వేసుకుంటున్నాము. వేసి మంచిగా కలపాలి గైస్. ఎంత మంచిగా కలిపితే అంత టేస్టీ ఉంటుంది, అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా కలుపుకున్నాం కదా, చూడండి. కలుపుకున్న తర్వాత మనమైతే మిగిలిన ఎల్లిపాయలని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొన్నిటిని మంచిగా ఫైన్ గ్రైండింగ్ అయితే చేసుకోవద్దు, కచ్చాపచ్చా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర చూడండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎలా అయిందో చూడండి ఎల్లిపాయలు. అండ్ ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఇలానే గిన్నెలు తీసుకొని మెంతులు అండ్ ఆవాలు కూడా వేసుకున్నాము. మిరపగింజలు కూడా వేసుకుంటున్నాము. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 లీటర్ ఆయిల్ అయితే మేము పోసుకున్నాము. 5 kgs మామిడికాయ వక్కలకి లీటర్ ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ పెట్టుకున్నాము. దెన్ జీలకర్ర వేసుకున్నాము. ముందు ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసి మంచిగా కలుపుతున్నాము హై ఫ్లేమ్లో ఉండగానే. తర్వాత ఆవాలు వేసుకున్నాము. ఇలా వేసుకొని మంచిగా కలిపి ఉంచుకోవాలి మనం. ఇవన్నీ మంచిగా వేగాలి, చిటపటలాడాలి, లేదంటే చేదుగా ఉంటాయి. తర్వాత మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు అనేది మంచిగా వేగాలి. తర్వాత మిరపగింజలు చెప్పాను కదా గైస్, అవి కూడా వేసుకోవాలి. ఆ మిరపగింజలు వేయడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కారంది. దెన్ ఇలా బ్రౌనిష్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయాలి, లేదంటే మాడిపోతుంది ఎక్కువ మంట మీద వేసుకుంటే. కొంచెమే వేసుకోవాలి కలర్ కోసం, అది కూడా మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కోసం. ఈ 5 కిలోల మామిడికాయ వక్కలు ఇలా ఉన్నాయి చూడండి, 5 kgs ఇవి. దెన్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న ఆయిల్ అంతా తీసి ముందుగా కలిపి పెట్టుకున్న కారపొడిలో వేసుకోవాలి. వేస్తూ మంచిగా కలపాలి. ఏ ఉండలు లేకుండా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు అయితే అస్సలు ఉండకుండా చూసుకోండి. మంచిగా కలుపుకోవాలి. పెద్ద బేసన్ తీసుకుంటే బెటర్, ఈజీగా కలిపి వస్తుంది. మాలాగా ఇంత పెద్ద బేసన్ తీసుకోండి మీరు కూడా, చిన్నవి అస్సలు తీసుకోకండి, కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది. పొడి మాత్రం ఉండకూడదు ఎక్కడ. కారపొడి మంచిగా తడిసిపోవాలి మొత్తం ఆయిల్తో. మేము తక్కువ ఆయిల్ తీసుకున్నాము, ఇదేం ఎక్కువ కాదు. 5 kgsకి లీటర్ ఆయిల్ అంటే నార్మలే. దెన్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత
ముందుగా కొట్టి పెట్టుకున్న ఆ మామిడికాయలని వాటర్లో క్లీన్ చేస్తూ ఆ బేసన్లో వేసుకుంటున్నాము. గైస్ కమెంట్ చేయండి, మీరు కూడా ఇలా వాటర్లో క్లీన్ చేస్తూ వేస్తారా లేదంటే పొడి కాయలనే వేసుకుంటారా అని. ఎందుకంటే మా ఇంట్లో డిస్కషన్ జరిగింది, బట్ మా అమ్మమ్మ చెప్పడం వల్ల మేము ఇలా చేస్తున్నాము. ఇలా తడిగా వేయడం వల్ల ఏంటంటే ఆవకాయ మంచిగా ఊరుతుంది అండ్ వక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అని మా అమ్మమ్మ చెప్పింది. అందుకే ఇలా క్లీన్ చేసి మేము వేసుకుంటున్నాము. వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని కాయలు వేస్తూ మంచిగా మిక్స్ చేస్తున్నారు మా పిన్ని ఇంకా మా ఆంటీ. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఉండలు కాకుండా మంచిగా తడిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కారాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అండ్ దెన్ మా పిన్ని వాళ్ళ కొడుకు కూడా వచ్చి ఒక హ్యాండ్ వేస్తున్నాడు చూడండి గైస్. వీడైతే అన్నీ నేనే వేస్తా అని లాక్కుంటున్నాడు. అండ్ ఫైనలీ వేసేస్తున్నాడు కూడా. తర్వాత మేము కొంచెం నానబెట్టుకున్న శనగలని అందులో వేసుకుంటున్నాము. టేస్ట్ కోసం అని కాదు కానీ తినేటప్పుడు మంచిగా ఉంటుందని మేము ఇలా శనగలను కూడా వేసుకుంటాము గైస్. మీరు కూడా వేసుకుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ దెన్ ఈ టైంలోనే మా మమ్మీ చీరక తొక్కు అని అంటాం మేము. ఇందులో కారం ఏమి వేయకుండా పెట్టుకుంటాము. ఓన్లీ సాల్ట్, ఆవపొడి, మెంతి పొడి, జీలకర్ర, మామిడికాయ ఇవి వేస్తాము. ఇందులో మామిడికాయలు మనం వక్కల్లా కొట్టించుకోకుండా పొడుగ్గా కట్ చేసుకుంటాము. అండ్ ఫైనల్లీ మా ఎర్ర మామిడికాయ అంటే కారం మామిడికాయ తొక్కు అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇందులో ఫ్లాస్క్లో కూడా పెట్టేసుకున్నాము. అండ్ ఆ బేసన్ ఉంటుంది కదా, అందులో మంచిగా రైస్ వేసి కలుపుకుంటున్నాము. ఆ కారం అంతా అన్నానికి కలుపుకుంటే బాగుంటుంది గైస్. దెన్ బాయ్.